రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు కుస్తీలు పట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. గ్యారంటీ కార్డులు మరచి ఇప్పుడు యూరియా కార్డులు తెచ్చారని విమర్శించారు. టెలిమెట్రీల ఏర్పాటు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయన్నారు గులాబీ నేతలు. రెండేళ్లలో పాలనలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హామీల్లో రైతు భరోసా ఒక్కసారి మాత్రమే ఇచ్చారన్నారు. గ్యారంటీ కార్డులు మరిచి ఇప్పుడు యూరియా కార్డులు తెచ్చారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. రేవంత్ పాలనలో పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముందుకు సాగటం లేదన్నారు కేటీఆర్. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే చెక్ డ్యాములు కట్టాలి, చెరువులు కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి అనే పద్ధతిలో ఆలోచించిన ప్రభుత్వాలను చూసినాం. కానీ మేడిగడ్డను బేల్ చేయాలి, చెక్ డ్యామ్లను బేల్ చేయాలి, అవసరమైతే ఆ బరాజును కూలగొట్టైనా సరే రాజకీయంగా లాభం పొందాలి అనే వికృతమైన ఒక కుసంస్కారమైన ప్రభుత్వం, కుసంస్కారమైన పార్టీ బహుశా భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టెలిమెట్రీల ఏర్పాటు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల కోసం కేటాయించిన 4,18,00,000 నిధులను కేఆర్ఎంబీ దారి మళ్లిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు హరీష్. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా మ్యాపుల ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేశారన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు తలసాని. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గద్ద అవతారం ఎత్తారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. విద్యాశాఖ మంత్రిగా ఉండి యూనివర్సిటీల భూములు అమ్ముకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాల భూములను దండుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు దాసోజు. ఐఎస్బీ భూములపైన కన్ను, మను భూములపైన కన్ను, హెచ్సియు భూములపైన కన్ను, లగచర్ల భూములపైన కన్ను, తర్వాత హిల్ట్ భూములపైన కన్ను, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపైన కన్ను. నువ్వు పరిపాలన చేయడానికి వచ్చినావా, రియల్ ఎస్టేట్ దందా చేయడానికి వచ్చినావా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా కొత్తగా 20,000కు మించి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్ ని గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి వంచారని విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.